హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఒక పాత ఉలెన్ స్వెటర్తో ఒక మంచి హ్యాండ్ బ్యాగ్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను పేపర్ మీద చూపించిన విధంగా మీరు ఉలెన్ క్లాత్ని అయితే కట్ చేసుకుని 3 సెంటీమీటర్స్ అయితే పెట్టుకోవాలి. మెజర్ చేసుకుని ఇటు సైడ్ అటు సైడ్ కూడా 3 సెంటీమీటర్స్ మెజర్ చేసుకుని కట్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే రెండు వైపులా కట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ డాట్స్ పెట్టి చూపిస్తున్నాను చూడండి. అక్కడ అలా స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. 2 సైడ్స్ కూడా అలాగే స్టిచ్ చేసేసుకోవాలి. ఇక్కడ స్టిచ్చింగ్ అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఈ విధంగానే స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇలా ఫోల్డ్ తీసి మళ్ళీ ఫోల్డ్ చేసి వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా సేమ్ ప్రాసెస్ అలా స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఉలెన్ స్వెటర్తో చూపిస్తాను. ఇంకోండి నేను చెప్పిన సైడ్ స్టిచ్ చేసుకోవాలి అన్నాను కదా, అటు సైడ్ ఇటు సైడ్ స్టిచ్ చేసేసాను. అలాగే కింద మళ్ళీ ఫోల్డ్ తీసి స్టిచ్ చేయాలి అన్నాను కదా, ఈ సైడ్ అనమాట. అది రిమైనింగ్ పీసెస్ ఏమున్నాయో వాటితో ఒక తాడునైతే ప్రిపేర్ చేశాను. అంటే క్యారీ చేయడానికి కొంచెం ఈజీగా ఉండాలి కాబట్టి వీడియోలో చూపించిన విధంగా తాడుని కూడా మీరు స్టిచ్ చేసుకోండి. తాళ్ళు కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే హ్యాండ్ బ్యాగ్కి స్టిచ్ చేయడమే. చివరినైతే కొంచెం ముడులు గట్టిగా వేసుకోండి. ఇక్కడ రిమైనింగ్ పీసెస్ అనేవి ఎక్కువగా మిగిలినాయి కాబట్టి నేను లోపల పౌచ్ వచ్చేలా స్టిచ్ చేశాను. మీకు కూడా క్లాత్ మిగిలితే కనుక పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ తాడు ఏదైతే ఉందో ఇది పైకి వచ్చేలా స్టిచ్ చేసుకోవాలి. ఏ సైడ్ అయినా సరే ఈ తాడు పైకే ఉండాలన్నమాట. పైకి వచ్చేలాగే స్టిచ్ చేసుకోండి. బ్యాగ్కి జిప్ కటింగ్లోనే వచ్చేలా కట్ చేసుకోవాలి. బ్యాగ్కి తాడులు స్టిచ్ చేసేటప్పుడు సూది దారంతోనే స్టిచ్ చేయాలన్నమాట. ఇలా ఉలెన్ స్వెటర్స్ పిల్లలకి షార్ట్ అయిపోతే పాడేస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఈ వీడియోని ట్రై చేయండి. తాడు మిషన్ మీద స్టిచ్ చేద్దాం అనుకున్నాను, కానీ మిషన్ సూదులు అయితే చాలా ఇరిగిపోయినాయి. అందుకని నార్మల్ సూది దారంతోనే స్టిచ్ చేశాను. ఇలా తాడు ఈక్వల్గా ఉందా లేదా అని చూసి స్టిచ్ చేస్తూ ఉండాలి. అంతేనండి, ఇలా పాత ఉలెన్ స్వెటర్తో ఒక మంచి బ్యూటిఫుల్ హ్యాండ్ బ్యాగ్ని అయితే చేసేసాం. ఇప్పుడు దీనికి జిప్ అటాచ్ చేసేసుకుంటే కంప్లీట్ అయిపోయినట్టే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ గైస్. ఇలాంటి మరెన్నో మంచి వీడియోల కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి.